నమస్కారం వి మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ. విశాఖలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. ఘన నివాళులర్పించిన పలు మార్చిన నాయకులు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగ్గదు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. 27 నుంచి ప్రజా నాట్య మండలిలో ధూమ్ ధామ్ కార్యక్రమం. విశాఖలో పోస్టర్ను ఆవిష్కరించిన సినీ నటుడు యాదవ్ కుమార్. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా నింపాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం తాడేపల్లి సీఎం నివాసం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తుఫాన్ ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి సారించాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని రైతులకు తెలియజేయాలన్నారు. కలెక్టర్లందరూ కూడా స్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్, be it protecting of the crops, be it compensating for the crops, be it any which way, or be it procurement of the crop. Every which way government అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకోకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. I think all of you are doing a good job, and especially when you have a senior IAS officer who's got past experiences, good collectors also sitting down with you and also monitoring the situation in your respective districts along with you. But nevertheless, కొన్ని చిన్న విషయాల మీద కొంచెము ధ్యాస అన్నది మాత్రము మిస్ కాకుండా చూసుకోండి. The most important aspect one should always remember is empathy. This is one thing that you people should never forget. Manamu బాధితుల ప్లేస్లో మనం ఉంటే what kind of empathy we would expect from the government ఎక్కడ కూడా తక్కువ లేకుండా చూసుకోండి. That is the most important thing. ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, not an issue. I am not going to question you, I am not going to ask you. But please show empathy. That is the most important thing. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు, మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి. వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దట్ ఇన్ మైండ్. ఇన్ రిగార్డ్ టు 10,000 రూపాయలు థ్యాచ్డ్ హౌసెస్ డిస్ట్రాయ్ అయినప్పుడు సహాయం చేసే విషయం కానీ, లేకపోతే లోతట్టు ప్రాంతం నుంచి షిఫ్టింగ్ చేసి క్యాంపులకు తీసుకొచ్చి ఆ తర్వాత పంపించేటప్పుడు చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితేనేమి, క్యాంపుల్లో బాగా చూసుకోవడం విషయం అయితేనేమి, ఆర్ పాకెట్లలో మనం పెట్టి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు అయితేనేమి, ప్రతి విషయంలోనూ బీ మైండ్ఫుల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేవింగ్ ద క్రాప్స్. దీనికి సంబంధించి డ్రైనింగ్ అవుట్ ఆఫ్ వాటర్ అన్న దాని మీద, అన్న అంశం మీద విపరీతమైన ఫోకస్ పెట్టండి. అండ్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్ నీడ్ నాట్ మెన్షన్. హైయెస్ట్ ప్రయారిటీ ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఎట్ ది ఎర్లియస్ట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ విలేజ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్సీ. సో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సిమిలర్లీ ఎక్కడెక్కడైతే రోడ్లు కట్ ఆఫ్ అయిపోయినాయో అక్కడ టెంపరీ రీస్టోరేషన్ ఆఫ్ దీస్ రోడ్స్ కానీ, ఈ కట్ ఆఫ్ అయిపోయిన ట్యాంక్స్ కానీ, వీటికి సంబంధించి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అంశం కింద భావించి ఈ టెంపరీ రీస్టోరేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా కంటిన్యూ చేసే కార్యక్రమాలు కూడా చూసుకోండి. చాలా చోట్ల తెరుపు వచ్చింది కాబట్టి
ఇమీడియట్లీ ఈ విశాఖ నగరంలోని బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నగర ఉపాధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. భావితరాల వారు సైతం ఆయన ఆశయాల సాధన కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దక్షిణ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. నా పేరు చొక్కాకుల రాంబాబు, భారతీయ జనతా పార్టీ సిటీ ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. ఈరోజు మన భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైనటువంటి నరేంద్ర మేడపాటి మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ మన ఎల్ఐసి కోటలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడానికి మేము వచ్చాం. దక్షిణ నియోజకవర్గం నుండి మా యొక్క కన్వీనర్ అత్తిల్ శంకర్రావు గారు, భారత మైనార్టీ మోర్చా నాయకులు సీనియర్ నాయకులు రాజబాబు గారు, దళిత మోర్చా నాయకులు మరి శ్రీనివాస్ గారు, తర్వాత భాస్కర్ గారు తదితరులు చాలామంది వచ్చామండి. ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించామండి. ఈరోజు ప్రపంచ దేశాల్లోని అంబేద్కర్ గారు పుట్టినరోజు కాకుండా వర్ధంతులు కూడా చేయమని నరేంద్ర మోడీ గారు మా పార్టీ తరఫు నుండి స్లోగన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి తెలిపారు. విశాఖలో బుధవారం అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో అనేక సూత్రాలను ప్రతిపాదించారని, వాటిని అమలు చేయాల్సిన పాలకులు వాటిని తూట్లు పొడుస్తూ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ ఏవైతే సూచించాడో భారతదేశ అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, అణగారిన వర్గాల అభివృద్ధికి కూడా ఆయన చాలా సూచనలు చేశాడు, చాలా రచనలు చేశారు. మరి ఆ ప్రకారం ఈరోజు పాలక వర్గాలు నడుస్తూ ఉన్నాయని అంటే నడవట్లే. ఎక్కడ కూడా అందరూ అంబేద్కర్ పేరుని జపిస్తున్నారు తప్ప ఎవరు కూడా అంబేద్కర్ ఏదైతే సూచించాడో ఈ దేశంలో అణగారిన వర్గాలు, హక్కులు నిరాకరించబడినటువంటి వర్గాలకి హక్కులు ఇచ్చి వాళ్ళకు కూడా సాధికారత కల్పించేటటువంటి పద్ధతుల్లో ఎవరూ వ్యవహరించడం లేదు. నరేంద్ర మోడీ దగ్గర నుంచి మన జగన్మోహన్ రెడ్డి దాకా ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ప్రజానాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 30 తేదీల్లో గాజువాక లంక గ్రౌండ్స్ లో జరుగుతున్న ధూమ్ధామ్ కార్యక్రమం విజయవంతం చేయాలని సినీ డైరెక్టర్ యాద్ కుమార్ తెలిపారు. బుధవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి సభ్యులు చంటి అప్పాలరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి అమ్మేయాలని చూడటం సరికాదన్నారు.
వాళ్ళందరూ వివిధ కళారూపాలతో తప్పిడిగుళ్ళు, కోలాట గమనించాలి. సో విశాఖపట్నం అట్ ద సేమ్ టైం ఏంటంటే కళాకారులు అందరూ జరుగుతున్నటువంటి సమ్మేళనం అనే పేరుతో దీన్ని నిర్వహిస్తున్నామండి. డిసెంబర్ 27, 28, 20. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంటి. ఈనాటి ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్కి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజానాట్య మండలి అధ్యక్షులు రమణ గారికి, అదేవిధంగా చంటి గారికి, కళాకారులను అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి, కళాకారులు మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి వై అప్పారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విశాఖ ఉక్కు మన హక్కు అనేటటువంటి ఒక నినాదంతో నాటి నుండి నేటి వరకు కూడా, అంటే సుమారు ఒక 1000 రోజుల పాటు, అంటే ఏ రోజైతే ప్రైవేటీకరణ చేస్తారు అన్నారో ఆనాటి నుండి నేటి వరకు కూడా విశాఖ ప్రజలు ఒక ఆత్మాభిమానం కింద ఫీల్ అయ్యారు. దాన్ని ఒక సొంతంగా, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మనది అని ఒక ఫీల్లో ఉన్నారు. మనమే కాదు, ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అదే ఉంది. సో దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు అనగానే చాలామంది మనసులు బాధపడ్డాయి. నేనేమంటానంటే అనేకమైనటువంటి ప్రభుత్వం కూడా ప్రజల స్పందన తెలుసుకోవాలి, ప్రజల యొక్క నాడిని కనుక్కోవాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా నాటి నుండి నేటి వరకు 1000 రోజుల పాటు 1000 రోజుల పాటు ఎన్ని విన్నపాలు, ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా, ఎంతమంది దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ప్రైవేటీకరణ చేస్తారు అని అనడంలో కొంత జనాలకి వ్యతిరేకత కూడా కలుగుతుంది. సో ప్రభుత్వాల మీద వ్యతిరేకత కలుగుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజలే నిజమైన పరిపాలకులని మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఇవ్వాలి కాబట్టి, సో దీన్ని ప్రైవేటీకరణ అనేటటువంటి పద్ధతిని మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీని సందర్భంగా విజయవాడ జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిలో భాగంగా రైతుల పంట పొలాల్లో సైతం భారీగా వర్షపు నీరు చేరింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని, త్వరగా పంటల సర్వే చేపట్టాలని, విపత్తుగా భావించి ప్రతి ఎకరాకు 30,000 అందేలా చూడాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దిగనా పనులు లేపనా మీచాంగ్ తుఫాన్ బుధవారం ఉదయం నాటికి పూర్తిగా బలహీనపడినట్టు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు.
ఆమె తన కార్యాలయంలో తుఫాన్ కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వివరాలను మీడియాకు వివరించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షం కురుస్తుందని, మిగిలిన అన్ని చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడుతుందని, అత్యధిక వర్షపాతం నరసాపురం 21 క్యూసెక్కులు కురిసిందని, వాల్తేరులో 15 సెంటీమీటర్ల, తుని, తూర్పు గోదావరి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనట్లు తెలిపారు. చేస్తున్నారు మరి తప్పదు, కొన్ని ఉంటాయి. అదర్వైజ్ ఎండ వాతావరణమే ఉంటుంది. అయిపోయింది కానీ మీకు డిప్రెషన్తో పని లేదు కదా. నెంబర్ ఆఫ్ బులెటిన్స్ మీకు కౌంట్ చేసుకోవాలి, ఉండాలి అనుకుంటే అది ఇవ్వాలి. నో ప్రాబ్లం, మనం గోల్డ్ అని ఉన్నాయి. మార్కెట్ లో ఆపరేషన్ ఒక్కో స్పెషల్ వెదర్ కూడా 2 ఇస్తామా, లేకపోతే డిప్రెషన్ ఎత్తేస్తామా? సరౌండింగ్స్ కూడాను అన్ని పోర్ట్స్లోనూ కూడా అంటే గాలి యొక్క వేగం అనేది నిన్నటి మిచాంగ్ తుఫాను ఈరోజు అది క్రమేపీ వీకెండ్ అవుతూ రాత్రి 11:30 గంటలకి డీప్ డిప్రెషన్ గాను, ఈరోజు ఉదయం 5:30కి డిప్రెషన్ గాను, అలాగే 8:30 అబ్జర్వేషన్కి మరింత బలహీనమయ్యి వెల్మార్క్ లో ప్రెషర్గా బలహీనమైంది. ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ తెలంగాణ అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణం చేత ఇంకా ఈ రోజు వరకు కూడాను కొన్ని ప్రాంతాలు అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ అలాగే కొంతమేర తెలంగాణ అలాగే మన నార్త్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆల్మోస్ట్ వర్షం యొక్క ఉధృతి అనేది తగ్గింది. ఈరోజు మాత్రం తేలికపాటి వర్షం మాత్రం 1-2 కొన్ని మీచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన అవఖండలో వరి పొలాలను సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీట మునిగిన పంట పొలాలకు కమిటీ సభ్యులతో సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయి రైతులకు ఎకరాకు 30,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మీచాంగ్ తుఫాన్ రూపంలో వర్షాలు రావడంతో వరి పంటలు నేలకొరిగాయని, కొన్ని ప్రాంతాల్లో కుప్పలు తడిసి ముద్దయ్యాయన్నారు. మీ దయవల్ల మా బాగుంది, మా నాన్న కంపెనీ బాగుండేది, సౌత్ చేసిన సొంత చేసుకుంది. కొన్ని ఆటలకు అమ్మీడు కాలేజీ పోవడం చేస్తే ఇప్పుడు మా అవోలే మా సినిమా వాళ్ళు రెండు అదే మా ఎత్తాం అలా చేసుకుంటాం అంతే. అనకాపల్లి ఆవకండంలో ఉన్న భూములన్నీ గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి మునిగిపోయాయి. కొన్ని వరి పడిపోయాయి. ఆ రకంగా ఇక్కడున్న రైతాంగానికి చాలా నష్టం జరిగింది. ఇది నిరంతరం ఈ ఆవకండం అనేది నిరంతరం ఇలాంటి వరదలకి ఇవన్నిటికీ ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంత రైతులందరూ ఎక్కువ మంది చిన్నకారు రైతులు, అట్లాగే కౌలు రైతులు ఉన్నారు. ఈ రైతులకి ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారంగా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ బృందం పర్యటన చేసింది, రైతులు కూడా కలుసుకుంది. గతంలో లేనంత నష్టం ఈ సంవత్సరం వచ్చిందనేది తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రైతులకి కౌలు రైతులకి న్యాయం చేయాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. మీచాంగ్ తుఫాన్ కారణంగా రాజమహేంద్రవరంలోని మోరంపూడి జంక్షన్, వై జంక్షన్ ప్రాంతాల్లో భీకర గాలి వీచింది. దీంతో ఇంటి పైకప్పులతో పాటు వ్యాపార కార్యకలాపాలు చెందే దుకాణాలపై ఉన్న
రేకులు, ఫ్లెక్సీ బోర్డులు సైతం ఎగిరిపోయి పరిస్థితి నెలకొంది. తుఫాను ప్రభావంతో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు సుడిగాలి భారీగా వ్యాపించడంతో స్థానిక ప్రజలు సైతం భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఆయా సుడిగాలి బీభత్సాన్ని చూసేందుకు పలువురు ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ బీభత్స పరిస్థితులు కనిపించాయి. ఓడిడమ్మ అదృష్టమే. ఫ్యాన్తో సహా ఎగిరిపోయి పడిపోయింది. లేదు రా తీస్తాను రా బాబు. ఓ బాబా ఇంత దారుణమే. ఇప్పుడు దాకా చాలా స్పీడ్ వచ్చిందిరా. ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ అమ్మ బాబా అంత పొగలు అవుతుందిరా బాబా. అది ఓ బాబా ఎన్ని జుట్టు చేయి బట్టలు గుట్టలు. ఓయ్ బాబా ఎవరా వచ్చాము ఇవిడ తల వచ్చేస్తున్నారు బాబు. అది అదేదో పేలిపోయింది. ఎవరా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు నిరూపమానమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ మహానీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, మంత్రులు మెరుగు నాగార్జున, ఎంపీ నందిగాం సురేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు. వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 10 వరకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి గంట పాటు రాజ విద్య, రాజ గుహ యోగం అనే అంశంపై ఇంగ్లీష్ లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు సత్యనారాయణ తెలిపారు. బుధవారం విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మ సర్వత్రా ఎలా వ్యాపించి ఉన్నది అనే విషయంపై ప్రవచనాలను అందిస్తున్నామన్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా సకల మానవాళికి ఆత్మ సాక్షరతే లక్ష్యంగా అడుగులు వేయాలని దీనిపై వివరిస్తామన్నారు. భగవద్గీత జ్ఞాన యజ్ఞం చాప్టర్ 9 ఈ యజ్ఞ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళందరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో అన్ని భక్తి యోగం, కర్మయోగం అండ్ జ్ఞాన యోగం. And he's dedicated his life in the 6 భగవద్గీత జ్ఞాన యజ్ఞం చాప్టర్ 9 ఈ యజ్ఞ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి వాళ్ళందరూ ఇందులో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో అన్ని భక్తి యోగం, కర్మయోగం అండ్ జ్ఞాన యోగం. And he's dedicated his life in the 6 భగవద్గీత జ్ఞాన యజ్ఞం చాప్టర్ 9 ఈ యజ్ఞ ఈ 7వ తారీఖు డిసెంబర్ డాక్టర్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో సాయంకాలం 6:30 నుంచి 7:45 వరకు మనం ఆర్గనైజ్ చేస్తున్నాము.
ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞాకి అందరూ పార్టిసిపేట్ చేయాలని విశాఖ ప్రజలందరికీ నేను ఇన్వైట్ చేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ రినౌండ్ ఫిలాసఫర్ అండి. అండ్ హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ ది 60 years రీసెర్చ్ చేశారండి. అంటే వేదాంత ఫిలాసఫీ, ఏన్షియంట్ విజ్డమ్ మీద 60 years రీసెర్చ్ చేసి అండ్ దెన్ అబౌట్ ది వేదాంత ఫిలాసఫీ అండ్ ఏన్షియంట్ విజ్డమ్. సో ఆయన ప్రజెంట్ ఒక మనిషి ఏ స్థితిలో ఉన్నాడు, అతను హ్యూమన్ ఇంటెలెక్ట్ ఎలా ఫాలో అయింది, మోర్ పర్టికులర్లీ మనిషి యొక్క మనసు మీద స్టడీ చేశారండి. 60 years రీసెర్చ్ చేసి ది అర్జెన్సీ నీడ్ టు రివైవ్ అండ్ రీహాబిలిటేట్ ది ఫాలన్ హ్యూమన్ ఇంటెలెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, దాని మీద ఫోకస్ చేశారు. సో హీస్ డెడికేట్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇన్ ప్రాపగండా. అంటే మన ఈ వేదాంత ఫిలాసఫీ, ఏన్షియంట్ విజ్డమ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాపగండా చేస్తానికి డెడికేట్ హిస్ లైఫ్ టైమ్ సర్వీసెస్ మోర్ దెన్ 60 years. సో దానివల్ల 4 అచీవ్మెంట్స్ ఇన్ స్వామి పార్థసారథి గారు అచీవ్ అయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు లోయలో భారీ వర్షాల కారణంగా పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు కొండ చర్యలు విరిగి పడటంతో పలు ప్రాంతాల్లో ప్రజలు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారి సొంత నిధులతో ఆయా సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వర్షపు నీరు కారణంగా పలు ప్రాంతాలన్నీ బురదమయంగా మారాయి. తక్షణమే ఆయా ప్రాంతాలను అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. మీచాంగ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం తెనాలిలో టీడీపీ జనసేన నాయకులంతా స్థానిక సబ్ కలెక్టర్ ను కలిసి రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే వారిని అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు. సబ్ కలెక్టర్ గారిని ప్రధానంగా 2 అంశాలపైన ఆల్పాటి రాజా గారు నేను కలిసి రిప్రజెంట్ చేశాం. ముందుగా రైతుని సకాలంలో ఆదుకోపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతుకు కానీ, రైతు కుటుంబానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ మేలు చేసినట్టు కుదరదు. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకుని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ. విశాఖలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం, ఘన నివాళులర్పించిన పలు పార్టీల నాయకులు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగ్గదు,
జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. 27 నుంచి ప్రజా నాట్య మండలిలో ధూమ్ ధామ్ కార్యక్రమం. విశాఖలో పోస్టర్ను ఆవిష్కరించిన సినీ నటుడు యాదవ్ కుమార్. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.